మొన్న రాత్రి పల్లెర్లమూరులో జరిగిన ఘటన అత్యంత దారుణం, అమానవీయం, అమానుషం. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనో ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను తప్పకుండా, ఎందుకంటే నేను డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి. వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ కేసుని మనం పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం. మరి సిఐ గారు కూడా, నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తాం. ఏదేమైనా కూడా ఇటువంటి ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో ఇటువంటిని పూర్తిగా సమూలంగా ఆలోచనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన నాశనం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఈ మనుషుల్లో వచ్చిన ఈ ఆలోచన విధానంలో తేడాని ఏ విధంగా మనం అరికట్టాలి అంటే, ఈ గంజాయి లేకపోతే ఈ సారా, ఈ ఇల్లీగల్ లిక్కర్, వీటన్నిటిని కూడా మనం సమూలంగా నాశనం చేస్తే కొంత మార్పు వస్తుంది. మనుషుల ఆలోచనలో కూడా మార్పు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను సమీక్షలో చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా పోలీస్ శాఖ వారు మరి ఆ దిశలో పనిచేస్తారని చెప్పేసి భావిస్తాను. పాప బాగుందండి, భగవంతుడి వల్ల పాపకు ఎటువంటి అపాయం జరగలేదు. చిన్న కత్తి ఏం లేదు. షుడ్ బి డిశ్చార్జ్ చూసి ఇవాళ రేపు చూసి సరే చాలా బాగా ప్లంబింగ్ సరిగా డోర్